ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మానస గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ రైతు భోగి మిట్టయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మానస గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మ జీవశాస్త్ర విభాగ శాస్త్రవేత్త కె. మానస గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి మానస గారు. నమస్కారం సార్. ఈ జీవన ఎరువుల గురించి మా రైతు సోదరులకు వివరిస్తారా? తప్పకుండా వివరిస్తాను. భూమిలో 2 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని ఉపయోగకరమైనవి, మరికొన్ని హాని కలిగించేవి. ఈ ఉపయోగకరమైనవి అనగా మేలు చేసే సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మొక్క యొక్క వేర్ల నుంచి స్రవించే కర్బనంను ఉపయోగించుకొని మనకి వాతావరణంలో మొక్కలకు అందకుండా ఉన్న పోషకాలను మొక్కలకు అందేలా చేస్తూ, అదేవిధంగా నేలలో కరగకుండా మొక్కకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను కూడా కరిగించి మొక్కలకు అందిస్తాయి. ఇవి ఉపయోగకరమైనవి. మనం చెప్పుకున్నట్టుగా ఈ హాని కలిగించేవి ఏం చేస్తాయంటే మనం చూస్తున్నటువంటి 90% వ్యాధులు, తెగుళ్ళకి కారకాలు ఈ హానికరమైన సూక్ష్మజీవులే. ఈ సూక్ష్మజీవులు సహజంగా భూమిలోనే ఉంటాయి, కానీ వాటి యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకే ఇలాంటి మేలు చేసే సూక్ష్మజీవులని మనం వేరు మండలం నుంచి గ్రహించి కృత్రిమంగా వాటిని ప్రయోగశాలలో వాటి యొక్క సంఖ్యను పెంచి దానికి ఒక రూపం తీసుకొచ్చి, ద్రవ రూపం కావచ్చు, ఘనరూపం కావచ్చు, తీసుకొచ్చి రైతులకు అందిస్తున్నాం. వాటిని మనము జీవన ఎరువులుగా పిలుస్తున్నాము. అంటే ఇప్పుడు జీవన ఎరువులు అంటున్నారు, ఇవి నీళ్ళలో ఉంటాయి. ప్రయోగశాల ఎందుకు తయారు చేస్తున్నారు? హరిత విప్లవం వచ్చాక వ్యవసాయంలో హైబ్రిడ్ వంగడాల యొక్క వాడకం చాలా పెరిగింది. ఎందుకంటే ఈ హైబ్రిడ్స్ ఎక్కువ వాడడము, వాటితో పాటు రాసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల దిగుబడి అనేది చాలా ఎక్కువగా వచ్చి రైతులు వాటి వైపు మొగ్గు చూపారు. అలా చూపిస్తున్న క్రమంలో దిగుబడియే లక్ష్యంగా చేసుకోవడం వల్ల నేలలో ఏమవుతుందంటే ఉపయోగకరమైన ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడం. వీటి వల్ల ఏమవుతుందంటే నేలలో ఉండే సహజంగా ఉండే సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గిపోయి భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది. భూభౌతిక లక్షణాలు pH కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల సూక్ష్మజీవులు అనేవి వాటి సంఖ్యను పెంచుకోలేక రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అందువల్ల ఖచ్చితంగా వీటిని మేము సేకరించి ప్రయోగశాలలో పెంచి మళ్ళీ రైతులకు అందించే అవసరం వచ్చింది. దాని గురించి ఇలా చేయడం జరుగుతుందంట. అంతే. ఈ జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? జీవన ఎరువులు ఎందుకంటే మనం వేస్తున్న అధిక మోతాదుల్లో మనము రసాయనిక ఎరువులు వాడుతున్నాం. ఆ వాడిన ఎరువులు అనేవి మనం 100 కేజీల నత్రజని కానీ 100 కేజీల DAP భాస్వరాన్ని కరిగించే ఎరువును మొక్కలకు అందించినప్పుడు కేవలం అందులో 20 కేజీలు మాత్రమే మొక్కలు తీసుకుంటున్నాయి. మిగతా 80 కేజీలు అనేవి
గాలిలోకి గాలి కాలుష్యం చేస్తున్నాయి, నేలలోకి వెళ్ళి అది వృధా అయిపోతుంది. అంతేకాకుండా ఈ వృధా అవ్వడమే కాకుండా చాలా వరకు భాస్వరము, పొటాషియము, జింక్ ఇలాంటివన్నీ నేలలోనే ఉంటూ కరగకుండా వాటి యొక్క నిల్వను పెంచుకుంటున్నాయి. అంటే మొక్కకు అందట్లేదు. ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు DAP కానీ కాంప్లెక్స్ 2020 కానీ వాడినప్పుడు యాక్చువల్గా వేయాల్సింది 24 కేజీలు అయితే రైతులు 40 నుంచి 50 కేజీలు వేస్తున్నారు. ఆ వేసిన దాంట్లో కేవలం ఒక 20% మాత్రమే పంట యూజ్ చేసుకుంటుంది. మిగతా 80% అనేది నిల్వ ఉండిపోతుంది. భాస్వరం నిల్వ ఉండడమే కాకుండా ఆ భాస్వరం ఏం చేస్తుందంటే సూక్ష్మ పోషకాలైనటువంటి జింకుతో, ఇనుము ధాతువుతో కూడా కలిసి అవి కూడా అందకుండా చేస్తున్నాయి అన్నమాట. అందుకే ఈ జీవన ఎరువులు వాడితే, అవి జీవన ఎరువులు అంటేనే సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులు స్రవించే కొన్ని ఆమ్లాలు, కొన్ని విటమిన్ సొల్యూషన్లు, పెరుగుదల హార్మోన్ల వల్ల చాలా రకాలుగా కరగని పోషకాలను కరిగిస్తాయి. అంతేకాకుండా గాలిలో వృధాగా ఉన్న చాలా రకాల పోషకాలను కూడా మొక్కలకు అందిస్తాయి. దాని ద్వారా రైతులకి రసాయనిక ఎరువులకు అయ్యే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. అందుకే ఖచ్చితంగా రైతులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే జీవన ఎరువులు వాడడం వల్ల రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది రైతులకు? ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ జీవన ఎరువులు అంటున్నారు, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు రైతులు వాడుకోవచ్చు వాటిని? జీవన ఎరువులు చాలా రకాలు ఉంటాయి. అవి అందించే పోషకాన్ని బట్టి రకాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనవి ఏంటంటే నత్రజని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి, పొటాషియంని కరిగించేవి. ఎందుకంటే ఈ 3 మూలకాలు మొక్క పెరుగుదలకి చాలా అవసరం కాబట్టి ఇవి చాలా వాడుకలో ఉన్నాయి. ఇవే కాకుండా మనకి జింకుని కరిగించేవి ఉన్నాయి, మెగ్నీషియంని కరిగించేవి ఉన్నాయి, మ్యాంగనీస్, సిలికేట్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రైతులకు కూడా వీటి మీద అవగాహన పెరుగుతుంది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే కన్సోర్షియా, ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ కన్సోర్షియా పేరుతో కూడా అన్ని కలిపి మేము తయారు చేస్తున్నాము ప్రజెంట్. ఇన్ని రకాల జీవన ఎరువుల గురించి చెప్తున్నారు. అదే నత్రజనిని స్థిరీకరించి రైతులకు లాభం చేకూర్చే జీవన ఎరువులు కూడా ఉంటాయా? ఉంటాయి. మనకు నత్రజని అనేది మనం అందించాల్సిన అవసరం లేదు. 78% నత్రజని గాలిలో వృధాగా ఉంటుంది. ఈ నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు ఏం చేస్తాయంటే ఆ గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు మన యూరియా రూపంలో ఏదైతే అందిస్తున్నామో నత్రజనిని అది అందిస్తాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. రైజోబియం, ఆ రైజోబియంలో కూడా ఇంకా చాలా స్పీసీస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏ పంటలకంటే పప్పు దినుసు పంటలు అంటే మనకు తెలుసు, అపరాలు, కందులు, పెసర్లు, ఇవి కాకుండా ఇంకా సోయాబీన్, ఇవి కాకుండా నూనె గింజ పంటలైనటువంటి మన వేరుశెనగ, ఈ పంటల్లో కూడా ఎక్కువ వాడుకోవచ్చు. ఇందులో రైజోబియం ముఖ్యంగా పప్పు జాతి పంటలకి వాడుతాము. ఇవేం చేస్తాయంటే మొక్క యొక్క వేరు బుడపల్లో నివసిస్తూ మొక్క నుండి వచ్చే కార్బనంని తీసుకొని గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరిస్తుంది. ఇది ఇంకేం చేస్తుందంటే వేరు బుడపల సంఖ్య పెంచి నత్రజని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది. ఎంత స్థిరీకరిస్తుంది అంటే సుమారుగా ఒక 20 నుంచి 30 కేజీల ప్రతి హెక్టార్కి ఈ రైజోబియంకి అంత శక్తి ఉంటుంది. అంత స్థిరీకరించి మొక్కకు అందించే శక్తి ఉంటుంది. ఇది నత్రజని స్థిరీకరించేది. ఇవే కాకుండా ఇంకా అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం ఇవి కూడా ఉంటాయి. పంట యొక్క రకాన్ని బట్టి మనం వాడుకుంటాం. పప్పు జాతి పంటలు, నూనె జాతి పంటలకైతే రైజోబియంని, అజిటోబ్యాక్టర్ ఇది దేనికంటే ఎక్కువ కూరగాయ మొక్కలకి, పండ్ల తోటలకి, పూల మొక్కలకి అజిటోబ్యాక్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పెరుగుదల హార్మోన్లని కూడా విడుదల చేస్తుంది. ఇవే కాకుండా అజోస్పైరిల్లం ఇది ఎక్కువగా వరి పొలంలో వాడతాము. వరి పొలంలో నత్రజని స్థిరీకరిస్తుంది. అంతేకాకుండా ఇంకా మొక్కజొన్నలో కూడా మనం వాడవచ్చు. ఇవన్నీ కూడా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. అంటే ఇంతవరకు మీరు చెప్పారు భాస్వరము నేలలో బాగా ఉండిపోతుందని. మరి అలాగే ఈ భాస్వరాన్ని కరిగించి మొక్కలకు ఎరువుగా అందించే జీవన ఎరువులు ఏమైనా ఉన్నాయా? మన తెలంగాణ ప్రాంతంలో భాస్వరం నిల్వలు చాలా ఉన్నాయి. మనం అదనంగా అందించాల్సిన అవసరం లేదు. ఈ DAP ఇవి వేస్తున్నాం కదా, యాక్చువల్గా వాటిని వేసే కంటే నేలలో ఉన్నటువంటిది కరిగించితే ఇంకా రైతులకి ఖర్చు తగ్గుతుంది. నేలలో భాస్వరం నిల్వలు పెరగడం వల్ల ఆ శుద్ధలాగా మారిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఆ భాస్వరం ఒకటే కరగకుండా ఉండిపోదు, దానితో పాటు అది వెళ్ళి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకుకు, ఐరన్కి కూడా అతుక్కోవడం వల్ల భాస్వరము అందదు, అటు సూక్ష్మ పోషకాలంటే ఐరను అందదు. దానివల్ల చాలా లోపాలు వస్తాయి. అందుకని ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడడం. ఇవేంటంటే మన మార్కెట్లో సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, ట్రైకోడర్మా విరిడే, ఇవే కాకుండా ఎక్కువ
ఆస్పర్జిల్లస్, పెన్సిలియం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఇలా ఈ సూక్ష్మజీవులు ఈ భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫోబాక్టీరియా ఏం చేస్తుందంటే కొన్ని ఆమ్లాలను స్రవిస్తుంది. ఈ ఆమ్లాల వల్ల దాని చుట్టూ ఉన్న కరగని స్థితిలో ఉన్న ఈ భాస్వరాన్ని కరిగిస్తూ దాని నుంచి జింక్, ఐరన్, మ్యాంగనీస్ లాంటి వాటిని కూడా విడుదల చేయడం వల్ల ఈ మొక్కకు అందుతుంది. ఇవే కాకుండా మైకోరైజా అని ఇంకొక శిలీంధ్రం కూడా ఉంటుంది. మైకోరైజా గుళికలు దొరుకుతాయి. ఇవి ఏం చేస్తాయి అంటే కింద వేర్లు కూడా వెళ్ళలేని ప్లేస్లో ఫంగస్ అనమాట, అది స్ప్రెడ్ అయిపోయి ఆ వేరు లోపలగా ఉన్న భాస్వరాన్ని కూడా వేర్లకు అందించి వేరు వ్యవస్థ గట్టిపడేలాగా భాస్వరం మంచిగా అందేలాగా చేస్తుంది. ఇవన్నీ కూడా భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు. అదేవిధంగా ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలో తెలియజేస్తారా రైతులకి? వాడుకోవడానికి 4 పద్ధతులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఆయన మంచిగా ఫలితాన్ని ఇచ్చేది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ద్వారా వాడవచ్చు. కొన్ని కూరగాయ పంటలు, వరి లాంటి వాటిలో ఎక్కడైతే నర్సరీలో పెంచి ప్రధాన పొలంలోకి నాట్లు వేస్తారో అక్కడ నారుమడి విధానంలో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా నేలలో వెదజల్లుకునే పద్ధతి, నేలలో వేసే పద్ధతి అంటారు, ఇలా వాడుకోవచ్చు. ఇంకా అది కాకుండా డ్రిప్ పద్ధతి, ఎక్కడైతే పండ్లు, పూల తోటలు ఉంటాయో దాంట్లో డ్రిప్ పద్ధతిలో కూడా వాడుకోవచ్చు. ఇందులో విత్తన శుద్ధి ఎలా చేస్తారంటే, విత్తన శుద్ధి ఎక్కువగా ఈ రైజోబియం జీవన ఎరువు అనేది ఖచ్చితంగా విత్తన శుద్ధి ద్వారా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అది వేర్లలో మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే విత్తనాన్ని ఏ విత్తనం అయితే మనం వేయాలనుకుంటామో, ముఖ్యంగా రైజోబియంని మనం ఇందాక చెప్పుకున్నట్టు పప్పు దినుసు పంటలో వాడతామన్నాము కదా, అలాగే ఇప్పుడు కందులు కానీ పెసర్లు కానీ మనం విత్తనం వేయాలనుకున్నప్పుడు వేసే ముందు ఒక అర్ధగంట ముందు ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం లేకపోతే పంచదార, చక్కెర, అది లేకపోతే మనం అన్నం వండేటప్పుడు వచ్చే గంజి ఉంటుంది కదా, ఆ గంజి వేడిది కాదు, కొంచెం చల్లార్చాలి. ఆ గంజి కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 100 మిల్లీలీటర్ల నీటిలో ఒక 10 గ్రాముల బెల్లం అన్నాం కదా, అది వేసి పాకం లాగా వస్తుంది. ఆ పాకం వచ్చినాక కాచి చల్లార్చినాక 1 ఎకరానికి సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం ప్యాకెట్, రైజోబియం కావచ్చు, అజిటోబాక్టర్ కావచ్చు, అజోస్పైర్ విత్తన శుద్ధి చేయాలంటే 200 గ్రాములు 1 ఎకరానికి సరిపోతుంది. అదే మనం విత్తనం చూసుకున్నట్టయితే ఒక 10 కేజీల విత్తనానికి ఈ 200 గ్రాముల ప్యాకెట్ సరిపోతుంది. దానికి ఇది మంచిగా పట్టాలంటే ఖచ్చితంగా ఈ బెల్లం ద్రావణం, ఇందాక చెప్పుకున్న బెల్లం ద్రావణం కానీ చక్కెర ద్రావణం కానీ కలపాలి. కలుపుకొని కొంచెం అది నేల మీద కలపొద్దు, ఒక సిమెంట్ సంచిలో కానీ ఏదైనా బస్తా సంచిలో పైన మాత్రమే కలపాలి. కలిపిన తర్వాత అది మంచిగా విత్తనానికి పడుతుంది, పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు కొంచెం ఆరబోసి 30 నిమిషాలు అలాగే నీడలో ఉంచాలి. ఖచ్చితంగా ఎండలో పోయొద్దు. ఎప్పుడైనా సూక్ష్మజీవులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఎండకి, కాబట్టి ఖచ్చితంగా నీడలో, ఒక చెట్టు నీడ కావచ్చు, ఒక షెడ్లో కావచ్చు, ఇట్లా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 30 నిమిషాల నుంచి 1 గంట లోపలనే అది మనం పొలంలో విత్తుకోవాలి. ఇది విత్తన శుద్ధి. ఇదే కాకుండా ఇంకా చెప్పినట్టుగా కొన్ని కూరగాయ మొక్కలు కానీ ఎక్కువ చూసుకున్నట్లయితే ఎక్కడైతే నర్సరీలో పెంచి దాన్ని మన ప్రధాన పొలంలో నాట్లు వేస్తామో అందులో ఎక్కువ ఏంటి మన కూరగాయ పంటలు, అదేవిధంగా వరిని ఇలా చేస్తుంటాం. వరి అయితే అజోస్పైర్లం అని చెప్పాం కదా, ఇందులో 200 గ్రాముల ప్యాకెట్ని తీసుకొని ఒక 10 లీటర్ల నీటిలో, అది అక్కడే మీరు వరి నాటేసే దగ్గరే ఒక గుంతలాగా తీసుకున్నా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఏది అందుబాటులో ఉంటే అది ఒక బకెట్లో 200 గ్రాముల జీవన ఎరువుని 10 లీటర్ల నీటిలో 1 ఈస్ట్ ఇలా కలుపుకొని ఆ నర్సరీ నుంచి తీసిన నారుని అందులో నానబెట్టాలి. ఎంతసేపు అంటే ఒక 20 నుంచి 40 నిమిషాల వరకు నానబెట్టుకుంటే మంచిగా వేర్లకు అతుక్కుంటుంది అనమాట. ఎందుకంటే ముందుగానే చెప్పుకున్నాం, వేరు నుంచి స్రవించే స్రవాలే వీటికి ఆహారం, ఈ సూక్ష్మజీవులకు. అవి మంచిగా అతుక్కుంటాయి. దానికి మనం టైం ఇస్తున్నాం 20 నుంచి 40 నిమిషాలు. ఆ టైంలో అవి మంచిగా అతుక్కొని మనము ప్రధాన పొలంలో నాటు వేసినప్పుడు వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి. పెంచుకోవడం వల్ల మనకి భూమిలో సహజంగా ఉండాల్సినవి తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇవి మల్టిప్లై, వాటి యొక్క సంఖ్యను పెంచుకొని మంచిగా మనకి నత్రజని స్థిరీకరిస్తాయి, గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరిస్తాయి అన్నమాట. ఇది ఇంకొక పద్ధతి. మీరు ఇక్కడ విత్తన శుద్ధి చేసుకోలేకపోయారు, ఇది చేసుకోలేకపోయారు, మనకు 3వ ఆప్షన్ కూడా ఉంది, అదే నేల ద్వారా అందించడం. ఎప్పుడైనా దీనికి 1 నుంచి 2 కేజీల ఏదైనా జీవన ఎరువుని, భాస్వరాన్ని కరిగించేది కావచ్చు, నత్రజని స్థిరీకరించేది కావచ్చు, పొటాషియంని కరిగించే ఏ జీవన ఎరువునైనా మనం నేరుగా పొలంలో చల్లుకోవడానికి 1 నుంచి 2 కేజీల ప్యాకెట్ని, జీవన ఎరువు ప్యాకెట్ని మనము 100 కేజీల బాగా మాగిన పశువుల పేడ, నల్లగా అవుతుంది అలాంటి పశువుల పేడ, పచ్చిది తీసుకోవద్దు,
మాగిన పశువుల పేడ కావచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ అని దొరుకుతుంది వానపాములో తయారు చేసినది, దానితో కలిపి మీకు నిజంగా ఒక 10 రోజుల టైం ఉందనుకోండి, ఈ రెండింటిని కలిపి ఒక నీడలో ఒక కుప్పలాగా పోసుకొని, మంచి కుప్పలాగా పోసుకొని రోజు ఒక 10 నీటిని చల్లుతూ చిలకరిస్తూ తేమ ఉండేలాగా దాంట్లో చూసుకుంటే వాటి యొక్క సంఖ్య ఇంకా పెరుగుతుంది. మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్ కలిపి చల్లుకోవచ్చు. ఇది ఇంకా మంచి పద్ధతి. ఒక 10 రోజులు పక్కన ఉంటే ట్రైకోడర్మా విరిడే కానీ భాస్వరాన్ని కరిగించేవి ఒక 10 రోజుల బాగా మాగిన పశువుల ఎరువుతో ఉంచితే వాటి సంఖ్య అనేది ఇంకా పెరిగి మనం ప్రధాన పొలంలో వెదజల్లినప్పుడు ఇంకా మంచిగా రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీకు టైం లేకపోతే డైరెక్ట్గా మీరు కలిపేసి పొలంలో విత్తే ముందు కానీ విత్తినాక ఒక వారం తర్వాత పంట యొక్క రకాన్ని బట్టి దాన్ని ప్రధాన పొలంలో చల్లుకోవచ్చు. ఇది కాకుండా ఎక్కడైతే పండ్ల తోటలు ఈ పూల తోటలు ఉంటాయో వాటికి డైరెక్ట్ డ్రిప్లో 300 ml వాటర్లో 200 grams జీవన ఎరువును ప్యాకెట్ని కలుపుకొని డైరెక్ట్గా డ్రిప్ లైన్ పైప్ల ద్వారా మొక్క చుట్టూ అందేలాగా చేసుకోవచ్చు. ఇది కూడా వాడుకోవచ్చు. అంటే ప్రధానంగా జీవన ఎరువులు వాడుకునే పద్ధతులు మరియు జీవన ఎరువులను రైతులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారా? రైతులకి ఒక ముఖ్య సూచన ఏంటంటే ఇది ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. ఎందుకంటే ఇది కొంచెం దాంట్లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నాణ్యత ప్రమాణాలు పాటించి వాటిని తయారు చేస్తారు. ఖచ్చితంగా FCO అప్రూవ్డ్ సెంటర్స్లో మాత్రమే కొనాలి. మనకు బయట దొరికేవి ఏం చేస్తున్నారంటే వీటికి కొంచెం మంచి వాతావరణం కల్పించాలి. కొంచెం రూమ్ టెంపరేచర్ అంటారు, 25 degrees సెంటిగ్రేడ్ ఉంటేనే అవి జీవ కణాలని చెప్పాను కదా, అవి అనేవి బ్రతికుంటాయి. అవి బ్రతికుంటేనే మళ్ళీ మీరు భూమిలో వేసినప్పుడు వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అందుకే ఎక్కడైతే నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేస్తారో FCO అప్రూవ్ అంటే బాగా నమ్మకం ఉన్న షాపులలో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కేంద్ర ప్రభుత్వం వీటి మీద జీవన ఎరువుల మీద బాగా దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు మన వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్కి కూడా జీవన ఎరువుల తయారీకి మనకు ఒక ₹1 కోటి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్, రైజోబియం ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు గవర్నమెంట్ సంస్థలో ఓన్లీ వ్యవసాయ శాఖలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మనము ఎక్కడైతే మీరు విత్తనాలు కొనుక్కుంటారో అక్కడే ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మీరు ఒకవేళ బయట కొన్నప్పుడు షాప్లలో కొన్నప్పుడు ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ అనేది ఆ ప్యాకెట్ మీద చూడాలి. ఏం చూడాలంటే కౌంట్ ఎంత ఉంది, అది 10⁻7 to 8 కణాలు ఉన్నాయా లేదా ఆ ప్యాకెట్ మీద రాస్తారు, అది చూడాలి. ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూడాలి. అదేవిధంగా దాని మీద పంట పేరు రాసుంటే నిర్దేశించిన పంటలో మాత్రమే వాడాలి. గడువు తేదీ ఇంకెంత ఉందో చూసుకోవాలి. ఖచ్చితంగా తయారు చేసిన రోజు నుంచి ఓన్లీ 6 నెలల లోపు మాత్రమే అది బాగా పనిచేస్తుంది. అందుకే ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి. 6 నెలలు మించి ఉండకూడదు. ఇవి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే ప్రధానంగా రైతులు జీవన ఎరువులు కొన్నాక ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు వాటిని? వాటి యొక్క రకాన్ని బట్టి ఒకవేళ రైతు కనుక ద్రవ రూపంలో ఉన్నవైతే మనం సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు. ద్రవ రూపంలో ఉన్నప్పుడు వాటి బతికే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, వయబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఘన రూపంలో పొడి రూపంలో ఉన్న పౌడర్ రూపంలో ఉన్నాయి కొనుక్కుంటే ఓన్లీ 6 నెలలు తయారు చేసినప్పటి నుంచి 6 నెలల లోపు వాడుకుంటేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంతే కాకుండా రైతులు కొన్నాక కూడా ఎలా వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే ప్రతి రైతు విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా మొదటగా శిలీంద్రనాశినితోని దాన్ని విత్తన శుద్ధి చేస్తారు, తర్వాత పురుగు మందుతో కూడా చేస్తారు. అలా చేసినాక వెంటనే మనం కొన్న జీవన ఎరువును కలపకూడదు. ఖచ్చితంగా అవి కలిపిన తర్వాత 24 నుంచి 48 గంటల తర్వాత మాత్రమే ఈ జీవన ఎరువును అనేది కలుపుకోవాలి. కలిపేటప్పుడు కూడా ఎండలో కలిపి ఆరబెట్టడం అలాంటివి చేయొద్దు. అండ్ మళ్ళీ ఆ జీవన ఎరువును కొన్నాక ఏ పంటకు రైజోబియం ఉందనుకోండి, అది కేవలం పప్పు జాతి పంటలకి, అజిటోబ్యాక్టర్ ఉంది కూరగాయ మొక్కలకి, ఆజోస్పైరిలం ఉంది ఓన్లీ వరికి అండ్ జొన్నకి, ఇలా అందులో నిర్దేశించిన పంటకి మాత్రమే వాడుకోవాలి. ఇంతవరకు సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మ జీవశాస్త్ర విభాగ శాస్త్రవేత్త మానస గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. శ్రోతలు ఇంతవరకు సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి గొర్రెల పెంపకంలో అనుభవాలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ రైతు భోగి మిట్టయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులిమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి భోగి మిట్టయ్య గారు. మీరు మడికొండ గ్రామంలో గొర్రెల పెంపకం చేసుకుంటా ఉన్నారు కదా? అవును సార్. ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? 30 ఏళ్ళ సార్. మేము ముందుగా ఫస్ట్ మేకలు ఉండే, మేకలన్నీ అమ్ముకొని ఒక 30 మేకల గొర్రెలు కొనుక్కొచ్చాం సార్. అంటే మేకలు చేసినప్పుడు ఎట్లా ఉండేది మీకు? బాగుండేది? బాగానే ఉండేది, కానీ అప్పుడు మేత చెట్లు చేమ ఉంది. ఇప్పుడు చెట్టు చేమ లేకుండా అయిపోయింది. అంతా అక్కడ 100 ఎకరం వెంచర్ అయిపోయింది. మా భూమి పూట అంతా మాకు 6 ఎకరాలన్నర భూమి ఉన్నది. నాకు భూమి ఉన్నది, ఈ గొర్రెలు కూడా పెంచుకుంటున్నాం. అయితే మా భూమి వాళ్ళ వెంచర్ వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మేము ఇవ్వలేదు. అంటే పంటలు కూడా పండిస్తూ ఉంటాం? పండుతాయి. ఇప్పుడు పత్తి ఏమేమి పండిస్తాను? పత్తి, వరి, మళ్ళా మొక్కలున్నా. పత్తి బీకినాక మళ్ళీ మొక్క ఉండదు. అంటే ఇప్పుడు గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు? ఇవి 100 ఉన్నాయి సార్. 100 ఉన్నాయి? 100 మీదనే ఉన్నాయి. 100 ఉన్నాయి. అంటే ఈ గొర్రెలు ఎన్ని సంవత్సరాలు తీసుకొని మీరు? 20 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు మేకలే ఉండే సార్. ఇక మేకలకి ఎప్పుడు అక్కడ చెట్లు చీమ పోయిందో ఇక అంత ఎంచర్ అయింది మా దగ్గర. ఎంచర్ అయితే గొర్రెలు తీసుకున్నాం. గొర్రెలు తీసుకున్నాం. అంటే గొర్రెలకు ఉన్నప్పుడు ఎట్లా తీసుకున్నాం? మంచి గొర్రెలు ఇట్లా తెలవాలి, ఎట్లా తెలవాలి? అంటే దానికి ఏమైనా లక్షణాలు ఉంటాయి గొర్రెలు కొనాలంటే? చెప్పలేదు సార్. అన్ని మంచి దూడలు కొనుక్కొచ్చిన 30. అప్పుడు 5,000కి ఒకటే సార్. అప్పుడు 5,000కి ఒకటి 30 కొనుక్కొచ్చిన. 6 రోజులు అమ్ముతా అంటే కొన్నాం. ఇక అట్నే పడుకుని అట్నే సాగిన. ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, మరి ఎట్లా జాగ్రత్త తీసుకుంటా ఉంటారు? బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు? బాగానే ఉంటుంది. మాకు పెద్ద చెడ్డు ఉన్నది సార్. 20 ఫీట్ల రేకులు వేసిన, 100 ఫీట్ల పొడుగుతోని. అక్కడ ఒక షెడ్ వేసిన. నేను షెడ్ వేసి. ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఒక గొర్రె సంవత్సరానికి ఎన్ని పిల్లలు పెడుతుంది మీకు? 9 నెలలకు ఒకసారి ఇంతది సార్. అది ఇప్పుడు ఈనాక 3 నెలలకు కడుతుంది, 6 నెలలకి ఇంతది. అంటే 9 నెలలకు ఒక పిల్ల వస్తూ ఉంటుంది మీకు? వచ్చినాక ఈ మగ పిల్లల ఇప్పుడు జీతం పెట్టుడు ఇక మనకు కాకేందంటే మగ పిల్లలు అమ్మినా జీతం వెళ్తుంది. ఇక ఆడపిల్లలు అయినా మిగులుతా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ గొర్రె ఒక్కటి పెరిగి పెద్దదై మీ చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు పిల్లలు 4 నెలలు 5 నెలలకే వస్తాయి సార్. 5 నెలలు 4 నెలలు 5 నెలలకే 7,000, 6,000, 8 నెలలు 6 నెలలు. 6 నెలల తర్వాత అమ్ముకుంటే ఏది మగపిల్లలు 6 నెలలు అయింది అనుకో, అన్ని 8 కిలోలు 10 కిలోలు వెళ్తాయి. ఇక 6,000, 7,000 ఇట్లా వస్తా ఉంటాయి. 10 పిల్లలు వెళ్ళినా కూడా 10 ఏళ్ళు అయినా 70,000 వస్తాయి. అంటే ఇప్పుడు మీకు 100 గొర్రెలు అంటే దాదాపు సంవత్సరానికి ఒక 30-40 పిల్లలు వస్తూ ఉంటాయా? వస్తాయి. 20-30 అన్న వస్తాయి సార్. నువ్వు అన్నట్టు కంటే 20-30 అంటే అలా ఆడి ఉండేదా సార్. అలా ఆడి ఉండే వరకు 20 అవి వచ్చినా, 20 ఇవి వచ్చినా ఆడి వాటిని మీరు పెంచుకుంటారు? ఆడి వాటిని అమ్మం, అట్నే వస్తాం. వాటిని అమ్ముతాం. ఆడి వాటిని అమ్మం, అట్నే ఉంటాయి అవే. ఇప్పుడు మీరు ఎంత దూరం తిప్పుతూ ఉంటారు వీటిని ప్రతిరోజు? సార్ దగ్గర మేత కోసమేనా? మేత కోసమే. ఇప్పుడు మా బావి కమల్స్కం అక్కడ ఉంది. ఇప్పుడు మా దగ్గర భూమి మొత్తం ఎండిపోయింది. ఇక్కడ చెర్ల నీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇది వాసన వస్తాయని తీసేసారు. నీళ్ళు తీసేసే వరకు భూమి పచ్చగా ఉంది కదా సార్. ఇక పని పడ ఉట్టుకు రావాల్సి వస్తాను. అక్కడ భూమి అంతా ఎండిపోయింది. వీటి మేత కోసమే తిప్పుకుంటా ఉంటారు. తిప్పుకుంటాడు. ఇట్లా తిప్పినప్పుడు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటూ ఉంటారా? రోడ్డు మీద దాడుతూ ఉంటారు? యాగేంటి అయితే ఏం చెప్తాను సార్. అయితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తప్పుతుంది. మరి ఇప్పుడు మన దగ్గర ఏమన్నా అది దానికి తెలియదు కదా. ఉరికి పోయి తాకుడేనా అది. ఏది మన మనసులో అది వస్తుందని ఊకుండా అది ఉరుకుతా అంటే వాడు ఎవరో వచ్చి ఉడుకుతాడు. పోయినసారి ఒకటి 2 గుద్దినాయి, 2 చచ్చిపోయినాయి. ఏం చెప్తాం మరి. అంటే వీటికి ఏమైనా జబ్బులు వస్తూ ఉంటాయి? జబ్బులు వస్తాయి సార్. ఎట్లాంటివి ఎదుర్కొంటూ ఉంటారు? మన దవాఖాన, గవర్నమెంట్ దవాఖాన ఎప్పుడైనా వాళ్ళు ఇంజక్షన్లు వేస్తారా? ఇప్పుడు మొన్న సిటుకు రోగం సూదులు ఇచ్చినాం, పెద్ద రోగం సూదులు,
వాళ్ళు డాక్టర్లు మనకు అందరు తెలిసి ఉన్నారు సార్. అయితే వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ సూదులు రాగానే గవర్నమెంట్ సూదులు వచ్చినాయి 3 నెలలకు చెప్తారు ఉంటారు. ఇక వాళ్ళు చెప్పకుండా ఈ నటల మంది సందర్భంలో విడతలేరు వాళ్ళు చాలా రోజులే. ఇక కరెక్ట్ గా 3 నెలల తర్వాత ఖచ్చితంగా నటల మంది పెట్టాలి. అన్నిటికీ పెట్టాలి. 3 నెలలకు ఒకసారి పెట్టాలి. 3 నెలలకు ఒకసారి పెట్టాలి. లేకపోతే లోపల పురుగులు నట్టలు పెద్దగా అయ్యి అవి బతికాయి అంత చనిపోయే అవకాశాలు ఉంటాయి. చిట్టుకు రోగం కూడా వస్తూ ఉంటుంది. వస్తుంది. ఇప్పుడు భూమి పచ్చబడదు అనుకో, గట్టి ఇప్పుడు ఎండ కొడుతుండే మాడిపోయిన గడ్డి తింటే చిట్టుకు రోగం వస్తుంది. అట్లా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు తినకుండా వాటిని. అంటే ఇప్పుడు ఇట్లా కాకుండా ఇంటికాడ దానా పెడతారు. దానికి ఏం పెట్టాం సార్ మేము బయట తిప్పి మేపుతా ఉంటారు. బయట తీసుకున్నప్పుడే మంచిగా బయట మేపుతాం. మరి పిల్లలు ఎట్లా జాగ్రత్త తీసుకుంటారు పెద్దగా కావడానికి? మీరు పెద్దగా కావాలంటే ఇప్పుడు చిన్న పిల్లలు 10-20 ఇప్పుడు 10-12 ఉన్నాయి బావి కాడ, వాటిని అల్లనే ఉంచుతాం. బయట తీసుకురారు. ఇప్పుడు అవి జర మేత బట్టి 2 నెలల దాకా బయటికి దేం. 2 నెలలు 2 నెలల 10 రోజుల దాకానైనా బయటికి దేం, అలానే ఉంచుతాం. పాలే తాగుతాం. పాలు తాగితే కానీ ఆకు పోసుకుపోతాం. అది మన సువాకన్నా అది ఇది ఆగుంటా పోయి ఇంత ఆకులు వాటికి పెడతాం. ఆకులు వీటి బయటికి తోలినాక అలా తాడు కట్టి ఆడగడితే అవి తింటా ఉంటాయి. కొద్దిగా పెద్ద పెరిగినాక వాటిని కూడా తీసుకొస్తాం. వాటిని కూడా తీసుకొస్తాం. అది అట్లా అట్లా బాగా సాత్తానం సార్. అంటే ఇప్పుడు ఈ పొలాల పని కూడా తిప్పుతా ఉంటారా మీరు? గొర్రెల్ని తిప్పుతాం. మరి తిప్పుతూనే ఉండే. మాకు 6.5-7 ఎకరాలు మాకు భూమి. మాకు ఎరువు, మీకే ఎరువు కావాలి. ఎరువు కావాలి. మీకు ఉపయోగపడతా ఉంటుంది. ఉపయోగపడుతుంది. పంటలకు వాడుకుంటారు ఎరువుని. ఇప్పుడు పత్తిలైనా మక్కకైనా వరికైనా మొత్తం పోపిస్తాం. అది వాటి ఎరువే. అది పోపిస్తే బలం బాగా పెరిగి బలం బాగా ఉంటుంది. ఇప్పుడు ఏ పిండి బత్తాలు తక్కువ పడతాయి. ఈ బలం ఉన్నది కాబట్టి మామూలుగా వేసినా సరిపోతా ఉంటది. అట్లా ఇప్పుడు ధర బాగా వస్తుంది వీటికి అమ్ముకుంటే మీకు? దసరా ముందే బాగా, దసరా ముందర అమ్ముకుంటే బాగా. ఈ వాతావరణాన్ని బట్టి కూడా వీటికి జబ్బులు వస్తూ ఉంటాయి. వస్తాయి. ఇక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇక ఇప్పుడు ఏదన్నా కొద్దిగా చిన్నదో పెద్దదో బీమారి వస్తా కాబట్టి జాగ్రత్తలు, వర్షాలు పడ్డానికి జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటి వరకు వానలే ఉన్నట్టేదంటే కాళ్ళ నొప్పులన్నా, కాళ్ళ కుంటుడన్నా, బురద దొక్కి 2 కాళ్ళ చెడి అట్లా అవుతుంది సార్. అట్లా కూడా మరి మందులు వాడాలి. శ్రోతలు ఇంతవరకు గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ రైతు భోగి మిట్టయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో, గాట్ బాంధ్ లో, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.